గైస్ ఈరోజు మనం లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 344 అనేది డిస్కస్ చేద్దాం. ఏంటిదంటే రివర్స్ స్ట్రింగ్. మనకు ఒక ఇన్పుట్ ఇస్తాడు, ఆ ఇన్పుట్లో మనకు కొన్ని క్యారెక్టర్స్ ఇస్తాడు. ఆ క్యారెక్టర్ అనేది మనం రివర్స్లో ప్రింట్ చేయాలి. అది ఎలా ప్రింట్ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ఇప్పుడు దీనికి అప్రోచ్ అనేది ఆలోచిద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, స్టార్టింగ్ ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా. ఏంటిది లెఫ్ట్, ఇది లాస్ట్ది రైట్ అన్నమాట. నేను రైట్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇఫ్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటా, అదేం వేరియబుల్ అంటే టెంప్ వేరియబుల్ తీసుకొని అందులో నేను లెఫ్ట్ వాల్యూని ఫస్ట్ స్టోర్ చేసుకుంటా. ఏంటి హెచ్ అనే వాల్యూని స్టోర్ చేసుకుంటా. అప్పుడు నేను ఏం చేస్తా, ఈ రైట్ అనే వాల్యూని ఈ లెఫ్ట్లో స్టోర్ చేసుకొని ఈ లెఫ్ట్లో స్టోర్ చేసుకున్న టెంప్ వాల్యూని రైట్లో పెట్టుకుంటాను అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ ఈ ఈ అనేదేమో హెచ్ దగ్గర స్టోర్ అవుతుంది, ఈ హెచ్ అనేదేమో ఇక్కడ ఈ దగ్గర స్టోర్ అవుతుంది. అలాగే ఈ లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ ఇక్కడ స్టోర్ అవుతుంది, ఇందులో ఉన్న ఎలిమెంట్ ఇక్కడ స్టోర్ అవుతుంది. అలా మనం కోడ్ రాస్తూ వెళ్తామన్నమాట. ఇప్పుడు కోడ్ చెక్ చేసుకుంటే నా ఫంక్షన్లోకి క్యారెక్టర్ అరేని పాస్ చేస్తున్నా. ఎస్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి, ఇంటూ లెఫ్ట్ అనేది ఏమో నేను 0 నుంచి స్టార్ట్ చేస్తున్నా, ఇంటూ రైట్ అనేది ఏమో లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎస్ డాట్ లెంత్ -1 లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. వైల్ ఈ కండిషన్ ఎప్పటి వరకు రన్ కావాలంటే లెఫ్ట్ లెస్ దెన్ రైట్ అయినంత వరకే ఇది మనకి రన్ అవ్వాలన్నమాట. నేను ఏం చేస్తున్నాను, నెక్స్ట్ క్యారెక్టర్ టెంప్ వాల్యూ తీసుకొని టెంప్లో ఫస్ట్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఫస్ట్ లెఫ్ట్లోని రైట్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకుని రైట్లోని ఫస్ట్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటా. ఈ 3 లైన్స్ అనేవి స్వాప్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. లైక్ ఇప్పుడు ఏం చేస్తున్నా, లెఫ్ట్ ++ అండ్ రైట్ --- అలా చేస్తూ వెళ్తున్న కొద్దీ ఈ కండిషన్ ఎప్పుడైతే ఫాలో అవుతుందో అప్పటి వరకు ఈ కోడ్ అనేది రన్ అవుతుంది అనమాట. అంతే గైస్ కోడ్. ఈ రివర్స్ స్ట్రింగ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటి అని అంటే టైం కాంప్లెక్సిటీ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ n. మనం ఒక వైల్ కండిషన్ వాడుతున్నాం కాబట్టి ఆర్డర్ ఆఫ్ n. స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటిదిరా అంటే ఆర్డర్ ఆఫ్ 1. మనం ఎక్కువ వేరియబుల్స్ ఏమి యూజ్ చేయలేదు, ఓన్లీ వేరియబుల్సే యూజ్ చేస్తున్నాం. నాట్ ఎనీ ఆల్గారిథమ్స్ అండ్ ఏమి డేటా స్ట్రక్చర్స్ అనేటివి ఏం యూజ్ చేయలేదు కాబట్టి ఆర్డర్ ఆఫ్ 1. అంతే గైస్.